ఫస్ట్గా శేష్ గారు, అడవి శేష్ గారికి థ్యాంక్స్ అండి, తను మా టీజర్ లాంచ్ చేసినందుకు. సెకండ్లీ మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్ యూ. మీకు చిన్న ముచ్చటి చెప్పాలా, చదువుకున్న వాళ్ళు చదువుకోకపోయిన వాళ్ళు కూడా మా సినిమా ఎంజాయ్ చేస్తారు. పటేలా ఇక్కడ మా మొత్తం సినిమాకి ఒరిజినల్ పటేలా ఎవరంటే మా ప్రొడ్యూసర్ గారు. ఎందుకంటే గెట్ ఉరికిఫైడ్ అన్న ట్యాగ్ చూస్తున్నారు కదా అందరూ, ఆ ఉరికిపిచ్చింది మా ప్రొడ్యూసర్ గారు. పొద్దుగా లేస్తే ఒక మెసేజ్ వచ్చేది, ఏంది ఈరోజు షూట్ కరెక్ట్ టైంకి అవుతుందా అయితలేదా, షార్ట్స్ అన్నీ వచ్చినాయా లేవ్వా అని. సో ఆయననే ఓజీ పటేలా అంటే మా ప్రొడ్యూసర్ గారు. బట్ దాని తర్వాత నెక్స్ట్ పటేలా అంటే మా తేజస్. ఈ సినిమాలో మా తేజస్ ది జ్యూస్ అంతా నేను లాగినాను. లెట్స్ హోప్ వి ఆల్ గివ్ యూ అ గ్రేట్ సినిమా అండి. అండ్ తర్వాత ఇంకొక విషయం నేను చెప్పాలా, ఎవరైనా కొత్త డైరెక్టర్కి చాలా కష్టమే ఉంటుంది వచ్చినందుకు. ఎందుకంటే చాలామంది ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళినా అని కూడా, లేకుంటే యాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా వీడు చేయగలుగుతాడా చేయలేడా, అవుతుందా కాదా, ఇంత బడ్జెట్ పెట్టాలా పెట్టద్దా అని. కానీ అది నా అదృష్టం అనుకోవాలా, ఎందుకంటే ముందుండి మా హీరో గారు, వెనుకుండి మా ప్రొడ్యూసర్ గారు ఇద్దరు ఈ సినిమా ఇక్కడ వరకు వచ్చేటట్టు చూసుకున్నారు. సో థ్యాంక్స్ అలాట్ బ్రో. ఐ హోప్ వీ గివ్ అ హిట్ టుగెదర్, బ్లాక్ బస్టర్. అండ్ టీం గురించి నేను మాట్లాడాలంటే యాక్చువల్లీ చాలా మాట్లాడొచ్చు, కానీ నేను మా టీం మెంబర్ అక్కడ ఒక అమ్మాయి ఉంది. కెన్ వి ఇన్వైట్ హర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? యా ప్లీజ్. వాట్స్ హర్ నేమ్? సుమయ్య. ఓకే, ప్లీజ్ జాయిన్ సుమయ్య గారు ప్లీజ్. యా. ఈ సినిమా స్టోరీ నేను ఫస్ట్ చెప్పింది అక్కడ మారుతి అని మా ఒక ఏడి ఉంటాడు. మారుతి ఒకసారి నిల్చో, మారుతి జస్ట్ వేవ్ యువర్ హ్యాండ్. మారుతి అనేటోడు వాడు తిరుపతి నుంచి వచ్చిండమాట. మాతో పాటు మేము అప్పట్లో షార్ట్ ఫిలింలు అవి ఇవి తీసేటోళ్ళం. ఫస్ట్ స్టోరీ వాడిని చెప్పినప్పటి నుంచి ఈ రోజు వరకు దాదాపు ఒక 5 years అయి ఉంటుంది మాట ఇది నిజం అయ్యే వరకు. సో ఇలాంటి టీమ్ సపోర్ట్ ఉన్నందుకే మేము ఇక్కడ వరకు తీసుకొని రాగలిగినాం. మధ్యలో మా అదృష్టం, మా హీరో గారికి ఒక్కసారి నేను లైన్ నరేట్ చేసిన వెంటనే పట్టుకున్నాడు. ఇక మేము ఆ కథని మేము కాఫీ షాప్లలో, బార్లలో, పార్కులలో, కార్లలో కూర్చొని డెవలప్ చేసుకొని ఫైనలీ అంకుల్ దగ్గర తీసుకొని వెళ్తే అంకుల్ ఫస్ట్ లెక్కలు అడిగినమాట, ఎంత అవుతుంది ఏమవుతుంది తీయగలుగుతారా ఏంది ఏం సంగతులని. అయితే ఏమవుతుంది ఉన్నదంతా నేను ఉడిచిపెట్టాలా అని. సో అయితే ఆ విషయం నేను మా హీరో గారి మీద వదిలేస్తే ఏం మాట్లాడుకున్నారో ఏమో, సర్లే ఇక ఏదో ఒకటి పెడతాంలే పదా అని చెప్పేసి స్టార్ట్ పెట్టాను. కానీ వెరీ ప్రొఫెషనల్. మారుతి నుంచి తీసుకొని ఈ రోజు వరకు ఎవ్రీ టీమ్ మెంబర్, మా కో డైరెక్టర్ కానీ, మా ఏడీ కానీ, మా అదర్ టెక్నికల్ హెడ్స్ కానీ అందరూ దే సపోర్టెడ్ మీ. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్స్ అండి, ఇంక్లూడింగ్ ఖుష్బూ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ హీరోయిన్. చాలా థ్యాంక్ యూ. ఓకే, మీ రియల్ లైఫ్లో ఎంతమందికి చెప్పారు నన్ను పెళ్లి చేసుకో లైఫ్ ఇస్తా అని? చెప్తానే ఉంటారా? ఓకే, బేసిక్గా ఈ ట్యాగ్ లైన్ ఎక్కడి నుంచి తీసుకున్నది అని వీ వాంట్ టు నో. దిస్ గెట్ ఉరికిఫైడ్ అన్న ట్యాగ్ లైన్ బేసిక్గా మా అందరికీ తెలుసు, అది మా మంచక్క అప్పట్లో తీసిపోయి, సో అక్కడి నుంచి వచ్చిందా ఏంటి అని? లే మేము దానికంటే ముందు రాసుకున్నాము. కాకపోతే 2-3 కొటేషన్స్ ఉండేమాట మాకు, గెట్ ఉరికింగా ఉరికిఫైడా ఏంది ఏం సంగతులు అని. దాని తర్వాత ఈ సినిమాకి ఇక్కడ మేము గెట్ ఉరికిఫైడ్ అన్నాము, మధ్య మధ్యలో మేము వేరే ట్యాగ్ లైన్స్ వదులుతూ ఉంటాం అన్నమాట. సో చూడండి మీరు సినిమా. ఓకే, థ్యాంక్ యూ. ఎస్.